అంతర్రాష్ట్ర దొంగల ముఠా తార్ గ్యాంగ్ చెందిన ప్రధాన నిందితుని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్టు చేసి 100% రికవరీ చేశారు. ప్రధాన నిందితుడు అరెస్టు కాగా మరో ముగ్గురు పరారీ. ప్రధాన నిందితుడు మహమ్మద్ అఫ్రఫ్ ఖాన్పై దేశవ్యాప్తంగా పలు దొంగతనాల కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా తార్ గ్యాంగ్ చెందిన ప్రధాన నిందితుడిని నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి 100% రికవరీ చేశారు. ప్రధాన నిందితుడు అరెస్ట్ కాగా మరో ముగ్గురు పరారీ. ప్రధాన నిందితుడు మహమ్మద్ అష్రఫ్ ఖాన్పై దేశవ్యాప్తంగా పలు దొంగతనాల కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నిందితుడు అష్రఫ్ వద్ద నుండి 25 లక్షల నగదు, ఒక కారును స్వాధీనం చేసుకోవడం జరిగిందని, మొత్తం విలువ 35 లక్షలు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా నల్గొండ జిల్లా నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులో నుంచి 25 లక్షల రూపాయలు దొంగలించి పారిపోయిన తార్ గ్యాంగ్ చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహమ్మద్ అష్రఫ్ ఖాన్ను నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. ఈ నెల 9 నాడు చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లే శ్యామ్ సర్దార్ ట్రావెలింగ్ బస్సులో ప్రయాణిస్తున్న నెల్లూరుకు చెందిన బోయినా వెంకటేశ్వర్లు హైదరాబాద్లోని మౌరీ టెక్ సంస్థ యజమాని దామోదర్ రెడ్డికి సంబంధించి వ్యవసాయ భూమిని అమ్మగా వచ్చిన 25 లక్షల రూపాయలను హైదరాబాద్ తీసుకెళ్తున్నాడు. ఇట్టి బస్ నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజిత హోటల్ వద్ద ఉదయం 9 గంటలకి అల్పాహారం కొరకు ఆపగా కిందికి దిగి మూత్ర విసర్జన చేసి వచ్చే వరకు తన బ్యాగులో ఉన్న 25 లక్షల రూపాయలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ నార్కట్పల్లి ఆధ్వర్యంలో 4 బృందాలు, సిసిఎస్ నల్గొండ 2 బృందాలను ఏర్పాటు చేసి పూజిత హోటల్ నందు సీసీ కెమెరాలు పరిశీలించగా ఒక మారుతి సుజుకి ఫ్రాన్స్ వెహికల్లో 4 వ్యక్తులు వచ్చి ఒక వ్యక్తి బస్సులోకి ఎక్కి బ్యాగును తీసుకొని కిందికి వచ్చి కారులో హైదరాబాద్ వైపు వెళ్తున్నట్టుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ సీసీ కెమెరాలు ఆధారంగా 4 వ్యక్తుల ఫోటోలని గుర్తించి అన్ని క్రైమ్ టీంలకు పంపగా పాత నేరస్తుల ఫోటోలతో సరిపోల్చగా వీరు మధ్యప్రదేశ్ చెందిన తార్ గ్యాంగ్గా సిసిఎస్ పోలీసులు గుర్తించి సిసిఎస్ సిఐ జితేందర్ రెడ్డి, ఎస్ఐ వెంకటరెడ్డి, హెడ్ కానిస్టేబుల్స్ విష్ణువర్ధనగిరి, రబ్బాని, పుష్పగిరి, సత్యనారాయణలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్లోని తార్ జిల్లాలో మనవార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రధాన నిందితుడిని పట్టుబడి చేసి ఇతని వద్ద నుండి 25 లక్షల రూపాయలు, ఒక కారు స్వాధీనం చేసుకొని అక్కడి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈరోజు నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించడం జరిగిందని తెలిపారు.